అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషారఫ్. మొన్నటిదాకా పోసాని కృష్ణమురళి, ఇప్పుడు మాజీ హోమ్ మినిస్టర్ విడుదల రజని. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది నేతల్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి భార్యని, పిల్లల్ని, తల్లిని అందరినీ బూతులు తిట్టినందుకు అరెస్ట్ చేశారు. అద్భుతం జరిగింది. ప్రజల సంగతి పక్కన పెట్టి, ప్రజల్లో జరుగుతున్న అన్యాయాన్ని పక్కన పెట్టి కసిగా అరెస్ట్ చేశారు. రైటు. మరి విడుదల రజని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఒక వ్యాపారవేత్త నుంచి దాదాపుగా 2,40,00,000 రూపాయి బిళ్ళలు బెదిరించి తీసుకుంది. దీనికి సంబంధించి ఆధారాలన్నీ సేకరించడానికి సంవత్సరం పట్టింది. దాదాపు సంవత్సరం తర్వాత ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం అని కరిశారన్నమాట. దెబ్బకి విడుదల రజని మళ్ళీ లాయర్లందరినీ కన్సల్ట్ అయ్యి బెయిల్ వచ్చే ఏర్పాట్లు చేసుకుంటుంది. సేమ్ ఇలాగే పోసాని కృష్ణమురళికి ఎలాగైతే సిబిఐ కేసులు ఉన్నాయో ఇవి కూడా సిబిఐ కేసులే. మరి బెదిరించింది క్రైము అవన్నీ అయితే కానీ సిబిఐ ఎందుకైందో నాకైతే అర్థం కాలేదు. సో దీనికి రజనీ గారు స్పందన ఏంటంటే, కుట్రపూరితమైన చర్య. మొన్న పోసాని, ఇప్పుడు నేను, రేపు ఇంకెవరో. అసలు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు, దాని సంగతి ఏంటి? ఇంటింటికి 15,000 అన్నారు, దాని సంగతి ఏంటి? ఇవన్నీ వదిలేసి ఇలా పగ తీర్చుకుంటున్నారు ఏంటి అని విడుదల రజనీ చెప్పింది. నేను కాదు, నాకు సంబంధం లేదు, నేను జస్ట్ ప్రశ్నిస్తాను అంతే, ప్రొజెక్ట్ చేస్తా. వాక్ స్వాతంత్రం అందరికీ ఉంది. నాకు జగన్ ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు ఇష్టం లేదు. మీకు తెలుసో లేదో ఇంతవరకు నేను ఎవ్వరికి ఓటేయలేదు. ఒక కామన్ మ్యాన్ ప్రజాస్వామ్యంలో నిలబడి నేనున్నాను అని చెప్పినప్పుడు దీనికి ప్రజలందరూ మద్దతు ఇస్తే అప్పుడు నేను ఓటేస్తాను. దొంగ నా కొడుకులకి ఓటేయను. దట్స్ ఆల్.